ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రపతి భవన్లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కీలక చర్చ జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం అంశాలపై ఈ భేటీలో కీలకంగా మారాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి నామునాను వివరించారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్, యూనివర్సిటీ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఐఐఎం ఏర్పాటు వంటి అంశాలపై కేంద్ర సహకారం కోరారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాలను వెల్లడించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. దేశ అభివృద్ధికి విద్య మరియు వైద్యం 2 ప్రధాన స్తంభాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రజల పురోగతే దేశ పురోగతికి పునాది అని, విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన పౌరులే ఆర్థిక అభివృద్ధికి ప్రధాన శక్తిగా మారతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ను తిరస్కరించినందుకు సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికలు జూన్ 18న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ జూన్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె తమ అఫిడవిట్లో హైదరాబాద్లో తనపై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను పేర్కొనలేదని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె నామినేషన్ను మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ తిరస్కరించారు. దేశంలో బీజేపీ నీచ రాజకీయం పరాకాష్ఠకు చేరిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. భారత్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గడిచిన 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం విలువలను వదిలేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణే దీనికి తాజా ఉదాహరణ అని అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, బీజేపీ చేస్తున్న ఈ అన్యాయపు రాజకీయాలకు కాలమే సమాధానం చెబుతోందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంవత్సరాలు చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారము, పార్టీ పరంగా కుట్రలు, కుతంత్రాలు, ఒక నీతి లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక పద్ధతి లేదు. బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో ఒక గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు, నార్మల్ గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, ఏఐసిసి ఖార్గే గారు, కేసీ గారు అందరు వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి ఆమెని తిరస్కరించడము నిజంగా ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. ఎక్సైజ్ శాఖలో మహిళా భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు మంత్రి జూపల్లి. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ శిక్షణలో అభ్యర్థుల ప్రజాసేవకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞను మరింత బలపరుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని గుర్తు చేశారు. శిక్షణ ద్వారా చట్టాలపై అవగాహన, విచారణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. అయితే అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. సంస్థాగత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి 28 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, 89 మంది ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, మొత్తం 117 మంది అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ యొక్క కమిట్మెంట్, మీ కష్టం, మీ అంకిత భావం కారణంగా పోటీ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులు ఏంటంటే ఇది మీ స్వయ కృషి. విశేషంగా ఈ బ్యాచ్ లో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఇది తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మహిళా సాధికారతకు నిదర్శనం. ఈ సాధికారతకు కారణం కూడా మీరే కారకులు. మీ యొక్క గొప్పతనం, మీ యొక్క పట్టుదల, అంకిత భావం. సంస్థాగత శిక్షణ. నిమ్స్ ఆసుపత్రిలో ఖమ్మం బాలికను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. బాలికపై దాడులు, అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దోపిడీలు, దాడుల ఘటనల్లో నిందితులను వెంటనే పట్టుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి, ఉక్కుపచ్చలారని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతా ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం, ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చిట్ చాట్ లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఈ నామినేషన్ తిరస్కరణకు కారణమయ్యారని తెలుస్తోందన్నారు. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ మంత్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్ పై ఉన్న కేసుల వివరాలు బయటకు లీక్ కావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికే వెన్నుపోటు పొడిచే పరిస్థితి ఉంటే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటంటున్నారు. వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే అంశంపై పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ వ్యవహారంలో ఉన్నారని తమకు సమాచారం ఉందని తెలిపారు. ఆ వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించినప్పటికీ ఆ పదవి ఇవ్వకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ హయాంలో విశ్వ నగరంగా అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుతం నగర పాలనలో లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, మూసీ సుందరీకరణ పేరుతో భూ సంబంధిత అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇదని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరియట్కే కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న కమాండ్ కంట్రోల్
కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు అప్పుడప్పుడు పోయి తొవ్వ మీద దాని మీదకి వస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా అనేక కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినవి తప్ప మీ హయాంలో మీరు ఆలోచన చేసిన ఒక్క ఫ్లైఓవర్ కూడా ఈరోజు కూడా ఫౌండేషన్ పడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర పడుతున్న ఏదైతే కొత్త డెవలప్మెంట్ ఉందో అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి డిపిఆర్ చేసి అంతా రెడీ చేసి పెట్టినాక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతే ఇప్పుడు మీరు మొదలుపెట్టిండ్రు. దాదాపు 31 ఎస్టీపీలు ఇవాళ మీకు అందరూ మూసీ ప్రక్షాళన కోసం ఆ రోజు శాంక్షన్ చేసి 3,800 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రిలీజ్ చేస్తే 75% పనులు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పూర్తి అయినాయి 2023 కన్నా ముందు. దాని తర్వాత ఈ 31 ఎస్టీపీలని మీరు రిబ్బన్ కత్తిరించి మాత్రమే ఓపెన్ చేసిండ్రు. కష్టమంతా కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా అమలు చేసుకుంటా ఉన్నాం. మొన్న మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు. కార్పొరేషన్ది హైదరాబాద్ కార్పొరేషన్ది సభ పెట్టాడు. అది ప్రజల సొత్తుతో పెట్టినటువంటి డబ్బు, ప్రజల నిధులతో పెట్టినటువంటి మీటింగ్. అది ఎంత దుర్మార్గంగా తయారైనంటే ఆఫీసర్స్ కూడా. మీరు సభ పెట్టింది ప్రజల కొరకు. మీ ప్రధానమంత్రిని చోటబాయ్ బడబాయ్ ఏం చెప్పాడు? ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పాడు, బండ్లు తగ్గించుకోమని చెప్పాడు. మీరు మా జిహెచ్ఎంసీకి కామారెడ్డి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కొనసాగుతోంది. కొత్త నేతలకు పదవులు ఇవ్వడంపై పాత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే పదవులు రావడం లేదని షబ్బీర్ అలీకి ఓ కార్యకర్త ఫోన్ చేశాడు. డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకుంటున్నారని షబ్బీర్ ఆ కార్యకర్తకు సమాధానమిచ్చారు. షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డిగా వివాదం ముదురుతోంది. చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? చంద్రశేఖర్ రెడ్డికి పదవులు ఎందుకు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే క్రమశిక్షణ ఉల్లంఘించారని చంద్రశేఖర్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. షోకాజు నోటీసులకు చంద్రశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటారా అన్న? ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా వాడి జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? బికారి నేను బికారి వాడు. వాళ్ళ డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నేను నమ్ముతున్నాను, నాకు ఎవ్వరు లేడన్నా. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? అవును, అసలు నేను ఎప్పుడో చూసి పరిచయం. నాకు కైలాక్షన్ చెప్పారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చిన, మీరు చెప్పాక పోయి కలిసిన. మిమ్మల్ని కాదని నేనే పోకన్నా మాట్లాడతాం. వస్తాను. దేశవ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఎన్డీఏ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. ఏపీలో టీడీపీ 3 స్థానాలు, జనసేన 1 స్థానంలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. టీడీపీ తరఫున భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయలు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన తరఫున లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఎన్డీఏ బలం మరింత పెరిగినట్లయింది. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్ష నిర్వహణలో గోప్యతా ప్రమాణాలు పాటించలేదని, పరీక్షల నిర్వహణ బాధ్యతలను కన్వీనర్కు బదులుగా ఇతర సంస్థలకు అప్పగించడం ద్వారా స్కామ్కు బీజం పడిందని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్నారు. హిస్టరీ ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. అసలు డిఎస్సి అంటేనే ఇంతకు ముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది.
అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు, పైకి పోండి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకుని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు, మాకు సంబంధం ఉంది కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. చివరికి ఏం చేసినారు, సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి. అది 1:1, అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు నే కదా అర్థం. మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, అంటే జూలై 19 జీవో ఇచ్చాం, జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం, జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 1,30,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. మేమిచ్చిన నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఈ 6,100 పోస్టులు ఏదైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అక్రమాలు చూస్తా ఉన్నాము, స్కాములు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్ గా ఉంటుంది. అసలు అలామింగ్ లెవెల్స్ లేకే షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్ కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగా, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి కారణమైన భద్రతా లోపాలపై సమగ్ర నివేదికను 2 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడిన కార్మికుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను కూడా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే బాధితులకు చెల్లించిన పరిహారం వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని సూచించింది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి, వాసుదేవారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు.
రాజ్ కేసిరెడ్డి, వాసుదేవారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నైరుతి రుతుపవనాలు ఏపీ మీదుగా చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. తరుణ్ చుగ్, మహేష్ కేవత్, రజనీష్ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ బలం మరింత పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ అఫిడవిట్లో సమాచారం దాచారన్న కోణంతో తిరస్కరించబడింది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ రద్దు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఓటు సీటును కోల్పోయింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ గాయకుడు గురు రామ్ ధావాకు చెందిన ఫిట్నెస్ సెంటర్ ఫ్రాంచైజీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పశ్చిమ బిహార్ ప్రాంతంలో 24 హెచ్ఎస్ ఫిట్నెస్ జిమ్ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగకపోవడం ఊహించే విషయం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ట్రేడింగ్లో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇరాన్పై అమెరికా తన సైనిక చర్యను తీవ్రతరం చేసిందనే వార్తలతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలహీనపడింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 73,832 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు తగ్గి 23,161 వద్ద ముగిశాయి. మరోవైపు డాలర్కు పెరిగిన డిమాండ్ కారణంగా 2 రోజుల లాభాల తర్వాత రూపాయి విలువ పడిపోయింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.